గురుగారు ఇప్పుడు మనం ఎక్కువగా కుంభరాశి, మీనరాశి అని మాట్లాడుకున్నాం కాబట్టి, ఇంకే రాశులకి నరదిష్టి అంటే ఎక్కువగా ఉంటుందండి? మామూలుగా చెప్పాలంటే అన్ని రాసుల వారికి నరదిష్టి అనేది ఉంటుందండి. ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క టైప్ ఆఫ్‌లో నరదిష్టి ఉంటుంది. ఇప్పుడు సపోజు మిథున రాశి తీసుకున్నారనుకోండి. మిథున హ్మ్. రాశి వారికి నరదిష్టి వల్ల స్టమక్ రిలేటెడ్ సమస్యలు వస్తా ఉంటాయి. కర్కాటక రాశి తీసుకున్నాం అనుకోండి. కర్కాటక రాశి వారికి బాడీ పెయిన్స్ వస్తా ఉంటాయి. ఇవి సింప్టమ్స్ అనమాట వారికిను. అలానే మేషరాశి కింద తీసుకుంటే మొహమంతా కోపదాయకంగా హ్మ్. రఫ్‌గా అయిపోతా ఉండిద్ది. అలానే వృషభ రాశిని తీసుకుంటే గనక వాళ్ళకి మోకాళ్ళు పట్టేయటం, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవటం, చికాకు, తినడం ఆగిపోవడం లాంటివి జరుగుతా ఉంటుంది. ఇలానే సింహరాశి గురించి మనం తీసుకున్నట్టయితే గనక వారికి తలనొప్పి రావటము, హెడేక్ ఉంటదనమాట బాగా. శిరోబాధ అంటారు. హెడేక్ బాగా రావటము, ఆస్తమా లాంటిది బ్రీతింగ్ ప్రాబ్లమ్ రావటము, బ్యాక్ పెయిన్ రావడం జరుగుతా ఉంటది. అలానే కన్యా రాశి వారిని తీసుకున్నట్టయితే గనక మొత్తం వీక్ అయిపోతా ఉంటారనమాట వాళ్ళు. ఇమ్యూనిటీ పవర్స్ తగ్గిపోతా ఉంటాయి. అలానే తులారాశి వారిని తీసుకున్నట్టయితే గనక మొహమంతా నల్లబారితనంగా ఉండటం, చిన్నబోవటము, అసలు హ్మ్. టోటల్‌గా ఓపిక లేకుండా జరుగుతా ఉండిద్ది. అలానే వృశ్చిక రాశి వారిని తీసుకున్నట్టయితే గనక వారికి మొత్తం ఏ పని చేసినా ముందుకెళ్ళకపోవటము, చికాకు, చిరాకు అది తినాలనిపియదు వారికి. అందరితో కోప్పడుతూ ఉంటారు. ఎక్కడైనా ఒంటరిగా ఉండాలనిపిస్తా ఉంటది. ఇవన్నీ కూడా నరదిష్టి ప్రభావితం అన్నమాట.